2 రోజుల నుంచి ఈ దాడులు కంటిన్యూస్‌గా చేయగలుగుతున్నారు. డ్రోన్స్ పంపించగలుగుతున్నారు. మిసైల్స్ పంపించగలుగుతున్నారు. అలాగే ముఖ్యమైన సిటీస్ ఏవైతే ఉన్నాయో ద మోస్ట్ సెన్సిటివ్ సిటీస్ ఎట్ ద బోర్డర్ ఇంటర్నేషనల్ బోర్డర్ దాదాపు 2000 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఉన్న ఇటు గుజరాత్ అలాగే పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ బోర్డర్స్ సిటీస్ మీద అటాక్ చేయగలుగుతూ ఉన్నారు. పాకిస్తాన్ తాలూకా స్ట్రాటజీ, ఎయిర్ స్ట్రాటజీ, డిఫెన్స్ స్ట్రాటజీ కృష్ణ ఐ హైలీ డౌట్ పాకిస్తాన్ ఒకవైపు అంతర్గతంగా దెబ్బలు తింటూ మళ్ళీ మన మీదకి దాడికి ఇంత పెద్ద స్థాయిలో డ్రోన్స్ పంపించగలుగుతుందంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ పాకిస్తాన్స్ ఓన్ బ్రెయిన్ కృష్ణ. సమ్ బిగ్గర్ ఫోర్సెస్ ఆర్ బిహైండ్ పాకిస్తాన్. ఖచ్చితంగా రిషి మీరు అన్నట్లుగా పాకిస్తాన్ యొక్క బ్రెయిన్ అయి ఉండదు. పాకిస్తాన్ వేరే దేశం ఏదైనా ప్రోత్సహిస్తుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇప్పుడే G7 దేశాలు కూడా దాన్ని ఖండించాయి. ఇద్దరు కూడా సంయమనం పాటించాలి. తర్వాత ఏదైతే పహల్గామ్ దాడిని ఖండిస్తూనే ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ G7 కూడా కొంత ప్రకటన చేసింది. కాకపోతే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏంటి అంటే లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ లాంచ్ చేస్తున్నటువంటి లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు భారత సైన్యం విధ్వంసం చేసింది. అక్కడ ఏదైతే కొన్ని చోట్ల మన బోర్డర్ అవతల ఉన్నటువంటి కొన్ని చోట్ల ఈ యొక్క విధ్వంసాన్ని సృష్టించింది. మొత్తం మొదటి రోజు ఏదైతే లాహోర్ లో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ కవచం లాంటి ఏవైతే ఉన్నాయో ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని లాహోర్ లో ఉన్న వాటిని ముందుగా కొట్టేసింది. ఆ తర్వాత అందుకే ఇప్పుడు భారత్ ప్రయోగించే ఈ యొక్క క్షిపణుల్ని అవి అడ్డుకోలేకపోతున్నాయి. అందుకే భారత్ విజయం సాధించగలుగుతున్నాయి. అడ్డుకోలేకపోతున్నాయి కానీ కృష్ణ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రయోగించగలిగారు. అది కూడా భారీ స్థాయిలో వందల కొద్ది డ్రోన్లు, మిసైల్స్ పదుల కొద్ది ప్రయోగించగలిగారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేర్ మై డౌట్ లైజ్. అదే ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క లాంచ్ ప్యాడ్స్ ఏదైతే డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ అని చెప్తున్నారో వాటిని విధ్వంసం చేశాయి. కాబట్టి ఈ డ్రోన్ల ద్వారా యుద్ధం చేసే అవకాశం అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్లుగా ఖచ్చితంగా దీని వెనక హస్తం ఉంది. బిగ్ బ్రదర్ ఎవరన్నది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం మంచి పేరు పెట్టారు, బిగ్ బ్రదర్. పాకిస్తాన్ వెనకాల ఉన్న బిగ్ బ్రదర్ ఎవరనేది తెలియాల్సిన అవసరం ఉంది. అది ఎవరు కూడా తప్పకుండా బయటకు వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. అది అందరూ కూడా ఇది ఓపెన్ సీక్రెటే, కాకపోతే అది ఇంకా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా భారత సైన్యం సేకరిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి మిసైల్స్ కానీ లేకపోతే ఈ డ్రోన్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది కూడా చూస్తున్నాం. మొదట్లో ఈ యొక్క చిన్న డ్రోన్స్ వచ్చి టుర్కీ నుంచి వచ్చినవి, టర్కీ నుంచి వచ్చినవి అని చెప్పారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిసైల్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా వాటి శకలాలు చూస్తే అవి వేరే పొరుగు దేశంలో ఉన్నటువంటి కొంచెం నిర్ధారణ అవుతుంది. సో ఆ నిర్ధారణ అయిన తర్వాత పాకిస్తాన్ సైన్యానికి ఎవరు సాయం చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా భారత సైన్యం వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటంటే మొత్తానికి పాకిస్తాన్ మాత్రం కొంచెం కకావికలం అవుతుంది. మీరు అన్నట్లుగా బలమైనటువంటి పునాది అన్న ఒక పేరుతో ఈ యొక్క ఆపరేషన్ మొదలు పెట్టింది. ఆపరేషన్ బున్యాన్ ఉర్సులా అన్న పేరుతో దీన్ని మొదలు పెట్టింది. దీనికి సంబంధించి పాక్ సైన్యం మనం చూస్తున్నాం, ఒక సీనియర్ ఆఫీసర్ చనిపోయారు పాక్ జరిపిన కాల్పుల్లో కృష్ణ. అడిషనల్ డీసీ జమ్మూ అండ్ కాశ్మీర్ సీనియర్ అఫీషియల్ కిల్డ్ ఆఫ్టర్ పాకిస్తాన్ షెల్. అంటే వాళ్ళు చేసిన కాల్పుల్లో సీనియర్ డీసీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫీసర్ చనిపోయారు కృష్ణ. అవును, అప్పుడు ఇప్పుడే వస్తున్నటువంటి సమాచారం మనకి రజౌరీ సెక్టర్ లో జరిగిన కాల్పుల్లో ట్యూబ్ లాంచ్ డ్రోన్లను ప్రయోగించే పాకిస్తాన్ ఫోర్సులు అదేదో ఉగ్రాంచ్ లాంచ్ ప్యాడ్లు భారత సైన్యం ధ్వంసం చేసింది. కాకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజౌరీలో పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ తప్ప మృతి చెందినట్లుగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా అధికారికంగా ప్రకటించారు. ఇదంతా కూడా గ్రౌండ్ ఫోర్స్ చేస్తున్నటువంటి పని. సో ఆ కాల్పుల్లోనే ఇది కొంత నష్టం జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్స్ లో మాత్రం భారత్ పూర్తి